ఇటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న అఘోరి వ్యవహారంపై అటు ప్రభుత్వాలకు ఇటు పోలీసులకు కొత్త తలనొప్పిగా మారింది. తాజాగా అఘోరిపై మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో జోగిని సంధ్య ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మం పేరు చెప్పుకొని ప్రజల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తోందని, హిజ్రాలకు చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తోందని సంధ్య ఆరోపించారు. సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ఇలాంటి వాళ్లను సమాజం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. అయితే 2 రోజుల కిందట వైజాగ్కు చెందిన వర్షిణి అనే అమ్మాయిని అఘోరి పెళ్లి చేసుకున్నాడని జోగిని సంధ్య మండిపడ్డారు. సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అఘోరి అలియాస్ శ్రీనివాస్ అతని మీద కంప్లైంట్ ఇస్తారు. దాన్ని ఒకసారి వెరిఫై చేసి లీగల్గా ఏం చేయగలుగుతామనేది ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒక పర్సన్ నుంచి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని విషయంలో అఘోరి అలియాస్ శ్రీనివాస్ అతని మీద కంప్లైంట్ ఇస్తారు. దాన్ని ఒకసారి వెరిఫై చేసి లీగల్గా ఏం చేయగలుగుతామనేది ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సనాతన ధర్మం కాపాడుకుంటున్నా అని చెప్పేసి మాట్లాడి ఈ రోజు అందరి మధ్యలో ఇచ్చి తీశారు కదండి. ఆయన గురించి నేను షామీర్పేట్ పిఎస్లో ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని అన్యాయం చేసిన వాళ్ళందరినీ లోపటేయమని నేను కోరుకున్నా. వారి ఎన్నికలైతే ఎవరైతే బ్లాక్ దందా వాళ్ళు అయితే ఉన్నారో ఫ్యాన్స్ కమ్యూనిటీ ఒక జోగిని వ్యవస్థ, ఒక లేడీస్ కి, ఒక అఘోరాలకు, ఒక నాగ సాధులకి ఈ రోజు ఇజ్జత్ పోయేటట్టు చేసిండు. గవర్నమెంట్ ప్రతి ఒక్క గవర్నమెంట్ దాని గురించి యాక్షన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.